జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం. మనం పంచతంత్ర కథలు వింటున్నాం. పంచతంత్రంలో కొన్ని కథలు మనం ముందు తెలుసుకున్నవే. పావురాలు వాళ్ళతో సహా ఎగిరిపోయి తమ స్నేహితుడైన ఒక ఎలుక దగ్గరికి వెళ్ళి, పావురాల రాజుకి ఫ్రెండ్ అయినటువంటి ఒక ఎలుక దగ్గరికి వెళ్ళి తమ కట్లు ఓడదీసుకుని పావురాలన్నీ ఫ్రీ అయ్యాయని కథ వింటాం కదా. ఆ కథలో ఎలుకగా చెప్పబడినటువంటి హిరణ్యకుడి కథ అన్నమాట ఇది ఇవాళ చెప్పుకునేది. ఈ హిరణ్యకుడు చెప్తున్నాడు, ఈ పూర్వం మహిళారోప్యం అనే ఒక నగరానికి దూరంగా ఒక పురాతన శివమందిరం ఉండేదట. దానికి అనుబంధంగా ఒక మఠం కూడా ఉండేది. అయితే ఈ మఠానికి ఒక తామ్రచూడుడని ఒక ఆయన అధిపతిగా ఉండేవాడు. అంటే వచ్చి అక్కడ మఠంలో ఉండేవాడు అనమాట. కొంతమంది శిష్యులు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. రోజు ఏదో ఆహారాన్ని తీసుకొచ్చి ఈ మఠంలో పెట్టుకునేవాళ్ళు. మఠంలో పెట్టుకుని వాళ్ళు ఏంటంటే, ఆ కాలంలో సన్యాసులు మఠాల్లో ఉన్నప్పటికీ సొంతంగా తమే భిక్షాటనకి వెళ్ళి భిక్ష చేసిన ఆహారాన్నే భుజించాలనేది వాళ్ళకి నియమం. అయితే ఈ తామ్రచూడు రోజువారీ భిక్ష తెచ్చి పెడితే ఈ ఎలుక, హిరణ్యకుడనే ఎలుక తన తాలూకు గుంపుతో పాటుగా వెళ్ళి శుభ్రంగా అది భక్షించేసేది. ఎలుకలు తినేస్తున్నాయని ఈ తామరచూడు మొదలైన వాళ్ళు ఏం చేశారంటే, ఈ పల్లెటూర్లలోకి వెళ్ళి ఉట్టి లాంటిది, అంటే వేళ్లాడేసే ఒక సాధనాన్ని పట్టుకొచ్చారు. అదేంటి, పైనుంచి తగిలిస్తే అందులో ఈ భిక్షా పాత్రని పెట్టేవాళ్ళు. ఈ హిరణ్యకుడు అనే ఈ ఎలుక కింద నుంచి ఒక్క ఎగురు ఎగిరైనా సరే అందులో ఉన్న ఆహారాన్ని తీసుకునేది, తినగలిగేదన్నమాట. అయితే ఈయన ఏం చేసేవాడు, ఇక ఎంతసేపు ఎలుక వచ్చేస్తుందని ఒక వెదురు కర్ర పట్టుకొచ్చి పడుకుని మధ్య మధ్యలో టక్ టక్ అని దాని మీద కొట్టేవాడు. బెదురుతాయి ఎలుకలు శబ్దాలకి. తామున్న చోట ఏదైనా అదురొస్తే పారిపోతాయి. ఎలుకని బెదిరించడానికి ఉండుండి కర్ర పెట్టి టుప్పు టుప్పు అని శబ్దం చేస్తూ ఉండేవాడు. ఆహారం తినిచ్చేవాడు కాదు ఎలుకని. ఇలాగే ప్రయత్నం చేసేవాడు. ఆయన ఎప్పుడో కాస్త కళ్ళు మూసుకుని మాగన్నగా నిద్రపట్టినప్పుడు ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి దీని మీదకి ఎక్కేసి ఉట్టి మీదకి ఎక్కి ఏదో తీసేది. దీని స్నేహితులందరూ చెప్తుండేవాళ్ళు, వీళ్ళు ఉట్టి మీద పెట్టారు, ఎలా అంటే మీరెవరు ఎక్కలేకపోతే నేను ఎక్కగలను, నేను కింద నుంచి ఎంత ఎత్తైనా ఎగురుతానని ఎలుక మంచి ఉత్సాహంగా ఉండేది. అయితే ఒకనాడు ఏమైందట, ఈ మఠానికి బృహస్పిక్కు అనే పేరున్న ఇంకొక సన్యాసి గారు వచ్చాడు. వస్తే ఆయన ఆ పూట వాళ్ళిద్దరు కలిసి భిక్షాటనకి వెళ్ళారు, ఏదో మాట్లాడుకున్నారు. సాయంకాలం విశ్రమించి మాట్లాడుకుంటుంటే ఈయన, నేను ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను, కాశీ వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను కబుర్లు చెప్తుంటే ఈ తామ్రచూడు ఉండుండి ఒక కునుకు పడుతోంది, మధ్య మధ్యలో చెయ్యి ఎత్తి ఆ భిక్షాపాత్రని కొడుతుంటే ఈ బృహస్పిక్కి అర్థం కాలే, ఏమి మాట్లాడుతుంటే ఇతను ఏదో వేరే పని చేస్తాడు. దాంతో కోపం వచ్చి ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు ఇంత మఠానికి అధిపతివైపోయేసరికల్లా నీకు ఇతరుల మాటలు ఎక్కడం లేదు, నువ్వు నా మాట వినిపించుకోవట్లేదు, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లా, నా మీద నీకు ఆసక్తి లేదు, రేపు పొద్దున్న తెల్లారగానే వెళ్ళిపోతానులే, ఇంకోసారి రాను, నేను మన స్నేహితులకు కూడా చెప్తాను, వీడు ఎవరి మాట వినడు వినిపించుకోడు అనగానే ఈ తామ్రచూడు బతిలాడాడు. అయ్యో అట్లా కాదు, అది కాదు నాయన, ఇక్కడ వేరే ప్రాబ్లం ఉంది. ఈ ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నావు, రేపు పొద్దున్న తినటానికి తెల్లవార్లు ఎలుక ఒకటి వస్తుంది, అది ఎంతసేపు తిండికి ఎగబడుతోంది, అది మూతి పెట్టిన తర్వాత తినలేము, దాంతో దాని మీద ధ్యాసతోటి నేను నీ మాటలు వినలేదు, కానీ నీ మీద అశ్రద్ధ కాదు, ఆసక్తి లేకపోవటం కాదు, నువ్వు నాకు చాలా స్నేహితుడివి, మధ్యలో ఈ సమస్య వచ్చిందయ్యా, దీంతో చచ్చిపోతున్నాము అని చెప్పేసరికల్లా ఆశ్చర్యపోయాడు బృహస్పిక్కు. అదేమిటి, కిందుంటే ఎలుక వస్తుంది, ఉట్టి మీద అది ఇట్ట గాల్లో వేళ్లాడుతుంటే కింద నుంచి ఎలుక మొహంది ఏం చేస్తుందంటే, నీకు తెలీదు, ఆ ఎలుక ఇక్కడి నుంచి ఒక్క ఎగురుతుంది, మిగిలిన ఏ ఎలుకలు ఎగరలేవు, ఒక్క ఎలుకే ఎగరగలదు అనగానే బృహస్పిక్కు ఆశ్చర్యపోయాడు. అవురా, అంతుందా, దానికి అంత తెలివి ఉందా, చూద్దామన్నాడు. కర్రతో కొట్టద్దు, ఏమిటో ఈ రాత్రి చూద్దామన్నారు. మర్నాడు రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఈ కింద నుంచి ఒక్క ఎగురుతోటి ఉట్టి మీదకి ఎగిరిన హిరణ్యకుడిని చూసేసరికల్లా బృహస్పిక్ అన్నాడు, ఆహాహా, ఎలుకల్లో ఇంత సామర్థ్యం ఉంటుందా, ఇంత ఉండదు, అది ఒక సన్న ఆధారం ఉన్నా పాకిపోతాయి, ఏ ఆధారము లేకుండా కోతిలాగా కింద నుంచి పైకి అది ఎట్టా దూకింది, ఈ దూకుతోందంటే దీని బలానికి కారణం వేరే ఉంది, దీని దగ్గర ఏదో నిలవుంది, అది దాని శక్తి, ఎలుకలకి ఏముండదండి, ఇవి మన కోసం చెప్పారు అంతే, దీని శక్తి ఉంది దీనికి, దీని ఇల్లు ఎక్కడ, ఇది ఎలా వస్తుంది అంటే ఇది ఒక గుంపును వేసుకొస్తుంది, అంటే దీని వెనకాల కూడా గుంపు ఉంది చాలా, అంటే ఇది ఎక్కడ, దీన్ని ఏ బొరియల్లో ఈ ఎలుక ఉంటుందో చూద్దామన్నారు. అయితే నేను అది వినేశాను, హిరణ్యకుడు చెప్తున్నాడు అనమాట. ఆ ఎలుక హిరణ్యకుడు ఇది విని, అమ్మో
వీళ్ళు నాకు కనిపెట్టారు నా రహస్యము, నా దగ్గర ఏదో నిధి దాచిపెట్టి ఉంచబడింది అనేది వీడికి తెలిసిపోయింది, వీడు నా వెనకాల వచ్చేస్తాడేమోనని నేను ఈ ఎలుక ఏం చేసింది, రెండో వైపుకి ఏటో దారి తీసేసరికల్లా దాని వెనకాల ఉండే ఎలుకలన్నీ ఆ రెండో వైపుకి అదెళ్ళిన వైపే పరిగెత్తినాయి. వీళ్ళకి తెలియంది ఏంటంటే అక్కడ ఒక పెద్ద పిల్లి ఉంటుంది. ఆ మనుషులు ఇద్దరూ కలిసి, అంటే ఈ మన మఠంలో ఉన్న వాళ్ళిద్దరూ కలిసి తమ గుప్తధనాన్ని చూస్తారేమోనన్న భయంతో హిరణ్యకుడు రెండో వైపుకి దారి తీసేసరికి అక్కడ ఒక పిల్లి ఎదురైంది. హిరణ్యకుడైతే తప్పించుకుంది, కానీ ఆ పిల్లి ఎలుకల మీదకి దాడి చేసింది. ఎలుకలు కొన్ని అయితే దానికి దొరికేసినాయి, కొన్ని దొరకనివి, చిన్న పొన్న దెబ్బలు తగిలినవి తమ తోటి ఎలుకల నెత్తుటిని తొక్కుకుంటూ పరిగెత్తుకుంటూ తమ బొరియ వైపుకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ ఎలుకల సమూహం పరిగెత్తిందో తామ్రచూడు ఈ బృహస్పిక్కు ఏమనుకున్నారు, లేచి పద అక్కడ ఎందో చూద్దామని బృహస్పిక్కు చెప్పాడు. ఎలుకల అడుగులు ఆరక ముందే అవి ఏ దారిని వెళ్ళాయో మనం ఆ దారిని వెళ్దాం. ఏదైనా తవగోల ఉందా మన ఇంట్లో అంటే, గుద్దలి అంటారండి, తవ్వడం ఉందా అని అడిగితే ఉంది, అంత ఉంది వాళ్ళ ఇంట్లో, ఒక పలుగు లాంటిది ఆ మఠంలో. ఆ పలుగు పుచ్చుకుని బయలుదేరితే ఏమైంది, ఈ ఎలుకలు వేరే ఎలుకల నెత్తుట్లో అడుగులు వేసుకుంటూ పరిగెత్తినాయి కదా, తమ సొంత గూటికి పరిగెత్తేసాయి. ఎక్కడికో వెళ్ళాలా, మనకి భయం వేస్తే ఎక్కడికి పరిగెడతామండి, ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఇంటి వైపుకి పరిగెడతాం. జంతువులు కూడా అంతే, ఈ ఎలుకలు కూడా పారిపోయి తప్పించుకోవడానికి వేరే ప్లేస్కి కాకుండా తమ ఓన్ ప్లేస్కి పరిగెత్తుకొచ్చినాయి. ఎప్పుడైతే అవి వచ్చేసినాయో వాటి కాలి గుర్తులు చూసి, నెత్తుటి మరకలు చూసి, ఎలుకల కాళ్ళ గుర్తుల్ని గుర్తుపట్టి ఈ బృహస్పిక్కు తర్వాత ఏమో ఇతను తామ్రచూడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. తీరా వెళ్తే ఆ బొరియ దగ్గర ఒక చిన్న గొయ్యిలాగా ఉంది, ఒక నాపరాయి ఉండి ఆ కింద గొయ్యి ఉండేసరికల్లా అతను అదంతా తవ్వేస్తే ఆ కింద చూస్తే బోలెడంత బంగారము తర్వాత ధాన్యము కనపడ్డాయి. దాని మీద పడుకుంటుంది ఆ ఎలిక, ఈ హిరణ్యకుడు అనేది. ఎప్పుడైతే తన దగ్గర చాలా ఉన్నది అనేది అర్థమవుతుందో అప్పుడు వ్యక్తులకి ధైర్యం వస్తుంది. ధనమూలమిదం జగత్ అన్నారు కదా, జంతువులకు కూడా అంతేనని ఈ కథలో చెప్తున్నారు. జంతువు సంగతి పక్కకు పెడితే ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవడి దగ్గర సంపద తన వెనకాల దన్ను ఉందని ఉంటుందో వాళ్ళు అమిత పొగరుగా ప్రవర్తిస్తారు. తాము ఎక్కలేని అందని దూరాలకి కూడా ఎగరటం స్టార్ట్ చేస్తారు. ఈ ఎలుక అలాగే కింద నుంచి పైన వేళ్లాడుతున్న ఉట్టి మీదకి ఎగిరేది, అది సక్సెస్ అయ్యేది కూడా. ధనం తాలూకు బలం అలాంటిదన్నమాట. ఈ బృహస్పిక్కు తామ్రచూడు మొత్తం తవ్వేసి అదంతా పట్టుకొచ్చేసారు. ఆ ధనాన్ని ఒక పెట్టెలో పెట్టుకున్నారు. ఈ ఎలుక తప్పించుకుంది. హిరణ్యకుడు దాని ఫ్యామిలీలో కొంతమంది ఆల్రెడీ వేళ్ళు ఊడిపోయి కాళ్ళు ఊడిపోయి పిల్లి తాలూకు దెబ్బలు తగిలి బాధాకరంగా మూలుగుతున్న వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. అందరికీ చెప్పింది, మన ఆ ధనం అంతా పోగొట్టుకున్నాము, మన శక్తి అంతా పోయింది, వాడు తీసుకుపోయాడు, ఆ దుర్మార్గుడు మానవుడు అని చెప్పేసరికల్లా అందరూ వాడిని ఎంకరేజ్ చేశారు హిరణ్యకుడిని. ఎందుకు భయపడతావు, ఇది వరకు నువ్వు ఎంత దూరంలోనైనా దూకేవాడివి, ఎంత పెద్దదానికైనా బొరి పెట్టేవాడివి, ఇప్పుడు కూడా నువ్వు అట్లాగే పెట్టగలుగుతావు, నువ్వు బ్రహ్మాండం, నువ్వు సూపర్, నువ్వు తోపని ఎంకరేజ్ చేసేసరికల్లా ఈ హిరణ్యకుడు అనే ఎలుక ఏం చేసింది, మర్నాటి రాత్రి తన తాలూకు ధనాన్ని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెని నెత్తి కింద పెట్టుకున్న ఈ తామ్రచూడు బృహస్పిక్కు ఉన్నటువంటి ఆ మఠానికి మళ్ళీ వెళ్ళింది. ఈసారి ఏం చేసింది, వాళ్ళు నెత్తి కింద పెట్టుకున్న ఆ పెట్టెకి బొరి పెట్టి తన ధనాన్ని లాక్కుందాం అనుకుంది. అది బొరి పెట్టేసరికల్లాని ఆయన లేచేసాడు. పళ్ళతో కొరికేసరికి లేచి గట్టిగా కొట్టేశాడు ఈ హిరణ్యకుడిని. మామూలుగా చావు దెబ్బ తగిలింది. ఎలుకలు మామూలుగా కర్రబెట్టి కూడా చచ్చిపోతాయి, కాకపోతే దీనికి తోక తెగినంత పని అయ్యి మెడ విరిగినంత పని అయ్యి ఎలాగోలాగా వచ్చి తన గుంటలో గోతులో పడింది. అప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ధనం ఉన్ననాడు నాకున్న ధైర్యం కానీ బలం కానీ సాహసం కానీ ధనం లేనప్పుడు లేవు. నేను ఇంతకంటే పెద్ద పెద్ద పెట్టెలకు కూడా బొరియలు పెట్టగలిగేదాన్ని, ఇప్పుడు పెట్టలేకపోయా, ఎందుకంటే నా దగ్గర ధనం లేదు, నా ధనాన్ని ఇంకొకటి అపహరించేశాడు, నేను వీక్ అయిపోయా, డబ్బులు లేవు అనగానే వీక్ అయిపోతాం అని. అందుకని నా ఓపిక అంతా పోయింది, ఇంకా నేను అక్కడ ఉండటం మానేశాను, వచ్చి ఇక్కడ కొండ మీద ఉంటున్నానని ఆ తనకి స్నేహితుడైన కపోతరాజుకి ఈ కథని హిరణ్యకుడు అనేటువంటి ఎలుక చెప్పిందట. ఇది చూడండి కథ ఎంత వింతగా ఉందో. మనుషులకి సంబంధించిన కథగానే దీన్ని మనం చెప్పుకోవాలి. ఎవరైనా సరే డబ్బు నీ వెనకాల దన్ను మనుషులు కానీ గుంపు కానీ ఉంటేనే మనం బలంగా ఉంటాం. ఒంటరి వ్యక్తులు కానీ నిర్ధనులు ధనం లేని వాళ్ళు కానీ బలంగా ఉండలేరు. వాళ్ళు దేన్ని ఎదుర్కోలేరు, సులువుగా ఓటమిని పొందుతారు, పరాజయం పాలవుతారు, ఓటమిని ఒప్పుకుంటారు కూడా.
కానీ ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, బలం ఉంటుందో, వెనకాల మనుషులు ఉంటారో, దన్ను ఉంటుందో వాడు ఓడడు, ఓటమిని ఒప్పుకోడు, దేనికైనా ప్రయత్నం చేస్తాడు. ధనమూలం ఇదం జగత్. కాబట్టి మనిషి అన్న ప్రతివాడు సంపాదన పరుడుగా ఉండాలి. తన శక్తికి మించిన ధనాన్ని ప్రతివాడు నిల్వ చేసుకోవాలి. 10 రూపాయలు సంపాదించుకునేవాడు 25 రూపాయలు దాపరికంలో ఉండాలి. నెలకి 1,00,000 జీతం ఉన్నవాడి దగ్గర 10 లక్షలైనా నిలవ ఉండాలి. ఎప్పుడు నిలవ ఉన్న ధనమే మనకి బలంగా ఉంటుంది. కాబట్టి ధనాన్ని నిల్వ చేసుకోండి. అది మిమ్మల్ని ఆపత్ సమయాల్లో కాపాడుతుంది, ప్రమాదకర సమయాల్లో మీకు ఉపయోగపడుతుంది, మీకు ధైర్యాన్ని, సాహసాన్ని నేర్పిస్తుంది. కాబట్టి ధనమో దన్నో రెండిట్లో ఏదో ఒక దాన్ని పెంచుకోవాలని రాజకుమారులకి విష్ణు శర్మ గారు ఈ కథను చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి.